భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శనయోగంలో 25 శ్లోక. త్రంష్టాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. ద్రంష్ట కరాళాన్ని, ఏదైతే విశ్వరూపాన్ని చూస్తున్నాడో భయం వేస్తుంది. ఆ భయాన్ని వ్యక్తపరుస్తూ, ఏవైతే నేను అందులో దేవతల్ని, వీటిని ఋషుల్ని, వాళ్ళందరినీ చూస్తున్నాను, సిద్ధుల్ని, మహర్షిని, గణాలన్నింటినీ చూస్తున్నాను, ఆ సమూహాల్ని చూస్తున్నాను, అవి కూడా నీ రూపాన్ని చూసి భయానికి లోనవుతున్నాయి. ఇవి అక్కడ చూసి భయానికి లోనవుతున్నాయి అని చెప్తూ, ఇవన్నీ చూస్తున్న నేను కూడా భయానికి లోనవుతున్నాను అని చెప్పాడు. భయం వేస్తుందని ఒకసారి చెప్తే సరిపోదు, అన్ని సకాలుగా చెప్పేదాకా కృష్ణుడు మాట్లాడకుండా ఎందుకున్నాడు అంటే, ఏదైతే పైకి చెప్పటం వేరు, ఆ లోపల నుంచి మనకి ఒక్కొక్క దాన్ని చూస్తే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క భావన ఉత్పత్తి జరుగుతుంది. ఆ భావన ఎలా ఉంటుందంటే, అనేక రకాలుగా అతలాకుతలం అయిపోయాం అన్నట్టు స్థితికి వెళ్ళిపోతుంది. ఇంకా అంతకు మించి చెప్పటానికి ఏమీ లేని స్థితి దాకా మొత్తం చెప్పేదాకా కూడా వేచి ఉన్నాడు. అందుకే ఏమీ మాట్లాడలేదు అర్జునుడే, ఇంకా చెప్తున్నాడు. కృష్ణుడు ఇంకా ఏమి మాట్లాడని కారణంగా తనకి ఎంత భయం వేసిపోతుందో ఇప్పుడు కన్నా అర్థం చేసుకో అన్నట్టుగా తన భయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ద్రంష్ట కరాళాని, ద్రంష్ట అంటే దంతములు. ఏదైతే ఇంతకుముందు ఇక్కడ నీ పెద్ద ఈ విశాల రూపము ఆకాశాన్ని తాకుతున్నట్టుంది, పైగా ఎన్నో రంగులతో ఉంది, దివ్యమైన తేజస్సుతో ఉంది. ఆ తేజస్సు అన్ని వైపులా విరచిమ్ముతూ ఉన్నది. నీ ముఖమేమో విస్తరించినట్టుగా ఉన్నది. అందులో మళ్ళీ అక్కడ చూస్తూ ఉంటే నాకు భయం వేస్తుందని చెప్పాడు. ఇప్పుడు అంత విస్తరించిన ముఖంలో ద్రంష్ట అంటే దంతాలు. అయితే ఇక్కడ ఈ దంతములు, నోరు తెరిచుంటే పళ్ళు కనిపిస్తాయి, నోరు మూసుకుంటే పళ్ళు కనపడు, తెరిచి ఉన్న ముఖాలు అవి మళ్ళీ అనేకమైన ముఖాలు. ఇన్ని చూశాడు. అందుకని ఈ ముఖం తెరిచి ఉన్న దాంట్లో ఏం కనిపిస్తున్నాయి? పళ్ళు కనిపిస్తున్నాయి. పైగా కరాళాని అంటే ఇక్కడ ఆ నోరు ఏదైతే తెరిచి ఉందో, కరాళాని అంటే అగ్నికి భయంకరమైనవి. ఎలా అయితే అగ్నికి 7 జిహ్వలు అంటారు, 7 రకాలుగా ఉంటుంది. అదే అగ్ని 7 రకాలుగా ఉంటుంది. ఇది అంత భయంకరంగా ఉంది. ఇప్పుడు దూరం నుంచి అది ఎంత భయంకరంగా ఉన్నా దాని తీవ్రత నాకు అంత ఉండదు. నేను చాలా దూరం నుంచి చూస్తున్నాను, పైగా కాసేపే చూశాను. ఇప్పుడు దగ్గరగా చూస్తున్నాను, దాన్ని అలానే చూస్తూ ఇంకా చూస్తూ ఉంటే దానిలో ఉన్నవన్నీ ఇంకా నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ భయం అన్నది పరాకాష్ఠకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎందుకంటే దాన్నే చూస్తున్నాను. ఆశ్చర్యం, భయం అన్నీ కలుపుకుని ఇక్కడి నుంచి పారిపోవటానికి వీలు లేకుండా, నేను అడిగితేనే కదా చూపించాడు, అడిగింది నేనే, చూపించమంది నేనే. అది చూపించినప్పుడు మళ్ళీ చూడలేని స్థితి ఉంటే మళ్ళీ దివ్య దృష్టి ఇచ్చి మరి చూపిస్తున్నాడు. సాధ్యం కానిది, అర్హత లేనిది కూడా, పాత్రత కానిది కూడా నాకు చూపిస్తున్నాడు. కానీ అది చూసే అంత శక్తి నాకు లేదు. నాకు భయం వేస్తుంది, వణికిపోతున్నాను. అందుకే ఆ చూస్తున్న రూపంలో ఏం కనిపిస్తున్నాయి? పళ్ళు కనిపిస్తున్నాయి. ఇలాగే అన్ని అగ్నిమయంగా ఉన్న తేజోమయము, అన్ని నాలుకలు భయంకరంగా ఉంది. ఇవన్నీ చతే ముఖాని అంటే ఒక ముఖంలో అలా ఉంటేనే భయం, అలాంటిది అనేకమైన ముఖాలు కనపడుతున్నాయి, ప్రతి ముఖంలోనూ అదే ఉన్నాయి. ఇలా ఈ నోర్లు తెరిచి ఆ నోరులో ఇట్లా అగ్నిజ్వాలలు కమ్ముతున్నట్టుగా అదంతా వ్యాపించిపోయి ఉన్నది. అందుకే ముఖాని అన్నాడు. అంటే ఈ నోరు ఏదైతే ఆ ముఖానికి ఉందో అది నోరు తెరిచింది, తెరిచిన దాంట్లోంచి అగ్నిమయంగా అలా కనిపిస్తుంది. అది భయం ఇంకా ఇంకా పెంచేస్తూ ఉంది. దృష్ట్వేవా, దృష్ట్వేవ అంటే చూసిన తర్వాత. ఇప్పుడు ఏదన్నా భయంకరంగా ఉందని దాన్ని ఎంత వర్ణించి చెప్పినా సరే అంత తీవ్రంగా నాకు ఉండదు, భయం వేస్తుంది. కానీ అది దగ్గరగా చూసినప్పుడు విన్నదానికన్నా 1000 రెట్ల కన్నా ఎక్కువ భయానికి నేను లోనవుతాను. అందుకే ఇదంతా చూసిన తర్వాత కాల నల సన్నిభాని, ప్రళయకాలంలో ప్రళయాగ్ని అయితే ఎలా ఉంటుంది, దానికి సంపర్కం అని కాదు కానీ ఇంక ఎక్కడ మిగిలే అవకాశమే లేదు, సర్వము వెళ్ళిపోతుంది. ప్రళయకాలంలో అగ్ని, అదే అగ్ని
కానీ ఇక్కడ అంత తీవ్రంగా ఉంది. ప్రళయకాలంలో అగ్నిలాగా ఉన్నది. అందుకే సన్నిభాని, దానితో సమానమైనది. అంటే ఏ అగ్ని అయితే ఇప్పుడు మనకి చాలా రకాల అగ్నిలు ఉన్నాయి. యాగాలు చేయటానికి, యజ్ఞాలు చేయటానికి అన్నీ అగ్నిలే. ఎలా అయితే జఠరాగ్ని మన లోపల జీర్ణం అవ్వటానికి కూడా అదొక అగ్ని. ఆ శరీరాన్ని కాల్చట్లేదే, తిన్నదే పచనం జరుగుతుంది. అదొక్కటే. నా శరీరాన్ని ఎక్కడ నా అవయవాన్ని కూడా కాల్చట్లేదు, అంత అగ్ని ఉన్నప్పటికీ కూడా, అంటే దాని పని మట్టుకే అది చేస్తుంది. అలాగే అగ్ని మనం వంటలకి, యాగాలకి, అన్నిటికీ వాడుతున్నాం. అయితే అది పరిమితిలో ఉన్నది. అంతకు మించి దానివల్ల ఏమీ జరగట్లే, అంతంతే జరుగుతుంది. సూర్యుడిలో కూడా అపరిమితంగానే ఉన్నాడు కానీ, వెలుగులు ఇస్తున్నాడు కానీ దేన్ని భస్మం చేయట్లేదుగా. అంటే ఆ వెలుగు ఆధారం చేసుకుని నేను కొన్ని చూడగలుగుతున్నాను. దాని ద్వారా నా శరీరాన్ని మళ్ళీ లాభం పొందుతుంది. అలాగే ఈ ప్రకృతిలో ఉన్నవన్నిటికీ కూడా కావాల్సినవన్నీ సమకూరుతున్నాయి. ఔషధి గుణాల దగ్గర నుంచి పెరగవలసిన మొక్క పెరగటానికి దానికి కావాల్సినవన్నీ దాని నుంచి లభిస్తూ ఉన్నాయి. అలాగే నీళ్లు ఆవిరవుతున్నాయి. ఆవిరైపోయి మళ్ళీ మేఘాల్లాగా మళ్ళీ తర్వాత కాలాంతరంలో మళ్ళీ వర్షం కురుస్తున్నాయి. అన్నిటికీ మూలం సూర్యుడే. ఒకేసారి నీకొకలాగా నాకొకలాగా, నీకొకప్పుడు నాకొకప్పుడు అలా ఏం చెయ్యట్లేదే. ఒక్కసారే ప్రసరింపచేస్తున్నాడు. ఆ వచ్చిన కాలంలోనే దేనికి ఎలా కావాలో అవి అలా వినియోగించుకుంటూ ఉన్నాయి. ఇక్కడ ఈ అగ్ని అన్నది ఎంత తీవ్రంగా ఉందంటే, అంత భయం ఎందుకు వచ్చింది? ప్రళయకాలంలో ఎలా ఉంటుంది అంటే, అది కొద్దో ఇంతో ఉన్నది కాదు, సర్వాన్ని తీసుకెళ్ళిపోయేలాగా ఉన్నట్టుగా అంత ప్రజ్వలంగా ఉన్నది. అంటే ఇంకా ఇంకా పెరిగిపోతుంది, దాన్ని తట్టుకోవటానికి వీలు లేదు. అందుకని అది చూసే కొద్దీ భయం దడ పెరిగిపోతూ ఉంటుంది. ప్రళయకాలంలో ఉన్నట్టుగా ఇన్ని ముఖాలలో ఒక్క ముఖంలో కనిపిస్తూనే కష్టం. అన్ని అనేకంగా ఉన్న ముఖాలలో ఇలాంటి తేజస్సుతో కూడుకున్న అగ్ని ఆ నోట్లోంచి కనపడుతుంది. అన్ని ముఖాలలో అదే కనిపిస్తూ ఉంది. అందుకేది ప్రళయకాలంలో అగ్నిలాగా ఉంది. పైగా ఎటువైపుగా ఉంది? దిశో నజానే. దిశ అంటే దిక్కులు. ఏ దిక్కు వస్తుందో ఇటు దిక్కే వస్తుందంటానికి కూడా, చెప్పటానికి కూడా, తెలుసుకోవటానికి కూడా సాధ్యం కానట్టుగా దశ దిశలు అన్ని వైపులా వ్యాపించినట్టుగా ఉన్నది. నలభే చ శర్మ అంటే ఇక్కడ ఏదైతే తెలుసుకోవాలని కుతూహలంతో చూడాలి, తెలుసుకోవాలి, చూసేయాలి అని అనుకున్నాడో, నాకు అర్హత ఉంటే నాకు అది చూపించు అని అడిగాడు కానీ అడగటానికి భయం అనిపించలే. కానీ ఊహలకి అతీతంగా ఏదైతే ఇప్పుడు చూస్తున్నాడో అది తట్టుకోలేకపోతున్నాడు. అందుకని అది ఏ దిక్కు నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు, ఏ దిక్కులో ఉందో తెలియట్లేదు, అంతలాగా వ్యాపించి ఉన్నది. అందుకని దీని ద్వారా నాకు ఉన్న ధైర్యం పోతుంది, ఉన్న శాంతి పోతుంది, ఆ మనశ్శాంతి అన్నది కరువైపోయింది. నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అన్నది నాకు అర్థం కాని స్థితికి వెళ్ళిపోతున్నాను ఆ భయం కారణంగా. ప్రసీద దేవేశ జగన్నివాస. ప్రసీద అంటే కృప చూపించిన ఆయన, చూడమని నేను అడగరాందే అడిగాను, నాకు తెలీదు. ఇప్పుడు నేను అజ్ఞానంలో ఉన్నాను కాబట్టి గొంతెమ్మ కోరికలు అడిగినట్టుగా 1,00,000 అడుగుతూ ఉంటాను. కాకపోతే నా అర్హత ఏంటో, నా పాత్రత ఏంటో, నా జ్ఞానం ఏంటో, నా గురించి నీకు అన్నీ తెలుసు కదా. నువ్వంత భయంకర రూపాన్ని అలా నాకు చూపిస్తే నేను ఎలా తట్టుకోగలను? అందుకని నా మీద కృప చూపించవా. అంటే చూడటానికి సాధ్యం కాని దివ్య దృష్టి ఇచ్చి నన్ను కరుణించావు. కానీ ఆ కరుణకి పాత్రత ఉన్నా లేకపోయినా నా మీద జాలితో చూపించావో, ఎలా చూపించావో, అనుగ్రహించైతే చూపించావు. కానీ అది చూసి మళ్ళీ నిర్భయంగా ఉండే స్థితికి మాత్రం నేను లేను కదా, నాకు భయం వేస్తుంది. అందుకని కృపతో ఆ భయంకర రూపాన్ని నువ్వు ఇంకా ఆపేస్తావా అని చెప్పటానికి సందేహిస్తూ ఉన్నట్టుగా నాకు భయం వేస్తుందని వ్యక్తపరుస్తున్నాడు. అందుకే నా మీద కృప చూపించు. దేవేశ అంటే దేవతలకే ఈశ్వరుడు నువ్వు, వాళ్ళే నీ ఆధీనంలో ఉన్నవాళ్ళు. వీళ్ళు చూసే భయపడుతున్నారంటే నేనెంత. అలాగే జగత్ నివాస, విశ్వమంతా ఆశ్రయించి ఉన్నది నిన్నే, పైగా అంతా ఉన్నది కూడా నువ్వే. అంటే జగత్తంతా నివాసంగా చేసుకుని ఉన్నది నువ్వే. ఆ జగత్తుకి అంతా ఉన్నా సరే దానికి ఆధారం ఎవరు అంటే అది నువ్వే. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే, దంశ్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వేవ కాలానల సన్నిభాని
दिशो न जाने न लभे च सन्मा प्रसीद देवेश जगन्निवास। ఓ జగన్నివాస, ఈ భయంకరమైన కొరలతో ఉన్న ఆ అగ్ని నీ ముఖల నుంచి ఏదైతే వస్తుందో ప్రళయకాల అగ్ని జ్వాలలలాగా నాకు భయాన్ని పెంచేస్తున్నట్టుగా ఉన్నది. అది చూస్తూ ఉంటే ఇంకా ఇంకా భయం వచ్చేస్తుంది. నాకు దిక్కు తోచట్లేదు. ఏ దిక్కునున్నావు అంటే, ఇది ఇటు పక్క నుంచి వస్తుందంటే అటు పక్కకు నేను వెళ్ళిపోవచ్చు, కానీ అన్ని పక్కలకి ఉంది అది. నేను ఎటని వెళ్ళిపోను, ఎటు చూసినా ఇది. అందుకే నాకు దిక్కు తోచట్లేదు, ఏ దిక్కు నుంచి వస్తుందో అది. నా మనస్సుకి ప్రశాంతత శూన్యమైపోయింది, నాకు భయం వేస్తుంది. అంటే ఏదైతే చూసి లబ్ధి పొందాలో ఆ లాభం తర్వాత సంగతి, నాకు ఉన్న మనశ్శాంతి పోతుంది, అలాగే ఇంకా స్థిరత్వాన్ని కోల్పోతున్నాను, ప్రశాంతత అన్నది లేదు నాకు. విశ్వానికి ఆధారమైన వాడివి, సకల దేవతలు ఆరాధించేది నిన్నే, అందుకుని నా పట్ల కాస్త నీ కృపని చూపించు నాయనా అని వేడుకుంటున్నాడు. ఇక్కడ కృపని చూపించంటే చూపించేసి, చూపించకంటే చూపించటం మానేస్తాడా పరమాత్మ? అంటే సాధ్యం కానిది సాధించుకున్నప్పుడు కూడా దానికి నేను సిద్ధపడి ఉన్నప్పుడు ఏమవుతుంది, అది నాకంత తీవ్రంగా ఉండదు. నేను సిద్ధంగా లేనప్పుడు ఏమవుతుంది, దాని తీవ్రత ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకే సాధన ద్వారా సాధించుకోమన్నారు. ఆ సాధన ఎలా ఉండాలి అంటే, దానికి నీకు అర్హత పాత్రత అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక కొట్టుకే వెళ్ళాను అనుకుందాం, 5 కేజీలో 10 కేజీలో నేను బియ్యం అడిగాను, ఇంకో ఉప్పో పప్పో ఏదో అడిగాను. అది మోసుకెళ్ళటానికి తగిన సంచి పట్టుకెళ్ళాలి కదా. దాన్ని పట్టుకెళ్ళి అప్పుడు దాన్ని తీసుకుని అక్కడ పెట్టుకోవాలి నేను. అప్పుడు నేను ఇంటికి తెచ్చుకోగలను. అలాగే సాధన ద్వారా అంటే క్రమేణా అందుకుని నిత్యము నైమిత్తికము ఇన్ని రకాలుగా మనకి చెప్పారు. చెయ్యగా 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 ఆ ప్రక్షాళన కారణంగా ఆ జ్ఞాన వికసన జరుగుతుంది క్రమేణా. ఒక్క రోజులో ఒక్క క్షణంలో జరిగేది కాదు ఇది. అందుబాటులోనే ఉన్నాడు పరమాత్మ ఎప్పుడు. కాకపోతే నీకు ఆ జ్ఞానమన్న చక్షువు తెరుచుకోని కారణంగా ఆ స్పష్టత రావట్లేదు. నీకు చుట్టుపక్కల ఉన్నది అదే, నీ లోపల ఉన్నది అదే, కాకపోతే అజ్ఞాన వశమున దాన్ని నేను చూడలేకపోతున్నాను. ఇక్కడ ఏదైతే ఇంతకుముందు ఈ అధ్యాయం మొదలైనప్పుడు నాకు నిజంగా ఇంత విస్తారంగా నువ్వు చెప్పావు, నీ తత్వం ఏంటి, నువ్వేంటి, నాకు అన్నీ అర్థమయ్యాయి, కానీ నువ్వు చెప్పింది పరమసత్యమే, అందులో సందేహానికి తావే లేదు, నాకంతా అర్థమైంది స్పష్టంగానే. కాకపోతే ఓ పురుషోత్తమ, జ్ఞానానికి, ఐశ్వర్యానికి, శక్తికి, బలానికి, వీర్యానికి, తేజస్సుకి, ఈ షడ్గుణ ఐశ్వర్యాలు సంపన్నంగున్న ఆ రూపాన్ని ఒక్కసారి చూడాలన్న కోరిక కలిగింది అన్నాడు. నీకు కోరిక కలిగింది, దాన్ని బట్టి అడిగావు, ఆయన కరుణించి నీకది చూపించాడు. ఇప్పుడు చూశాక ఏమైంది, మరి అంత శక్తిమంతంగా ఉన్నవాడు, సకలానికి ఆధారమైన వాడు మనకి ఎందుకు కొన్ని కొన్ని అవతారాల్లో పరిమితిగానే వచ్చి ఆ పరిమితిలో ఉంటేనే నీకు దర్శనం లభిస్తుంది, ఆ పరిమితిలో ఉంటేనే దాన్ని నువ్వు ఆరాధించటానికి, నువ్వు కొలుచుకోవటానికి వీలుగా ఉండటానికి అలా వచ్చాడు, కానీ దానికి పరిమితి కాదు పరమాత్మ, అనంతుడు. దాన్ని నువ్వు తట్టుకునే అంత శక్తి నీకు లేదు, అది పరమ సత్యం. అందుకే చూపిస్తున్నాను చూపిస్తున్నాను అన్నాడు, కానీ చూడలేకపోయాడే. మళ్ళీ దివ్య దృష్టి కూడా ఇచ్చి మళ్ళీ చూపిస్తున్నాడు. ఆ జ్ఞానం ఏదైతే బోధించాడో దాని కారణంగా స్పష్టత వచ్చింది. నేను కోరరాంది కోరాను, నువ్వు ఎంత దివ్య దృష్టి ఇచ్చినా అది చూడటానికి నాకైతే మాధ్యమాన్ని ఇచ్చావు, కానీ అది మళ్ళీ తట్టుకునే అంత లేదు నాకు. చూడగలుగుతున్నాను కానీ తట్టుకుని మళ్ళీ నిన్ను అదేలాగా చూసి అంతే అలాగా నేను భావన చెయ్యలేను, ఇంకా భయం వచ్చేస్తుంది. ఆ భయం కారణంగా నాకు తతిమాయన్ని దూరం అయిపోతున్నాయి, మనశ్శాంతి దూరం అయిపోతుంది, స్థిరత్వం లేదు, అలజడి వచ్చేస్తుంది భయం కారణంగా. అందుకుని నా మీద కృప చూపించి, ఎలా అయితే కృప చూపించి ఈ రూపాన్ని చూపిస్తున్నావు, ఇప్పుడు కృప చూపించి అంత రూపం నాకు అక్కర్లేదు. ఎందుకు, ఈ జ్వాలలమయంగా ఉన్నది. ఈ భయంకర రూపాన్ని చూశాక ఏదైతే స్నేహ భావం అపరిమితంగా కృష్ణుడి మీద ఉందో, వాత్సల్యం అన్నీ ఉన్నాయి, కానీ స్నేహంతో అది ఇప్పుడు హరించుకుపోయింది అర్జునుడికి. అందుకే ఇక్కడ ఆ భయం ఇంకా ఇంకా పెరిగిపోతుంది. ఇంత అద్భుతమైనది, ఆ భయం కారణంగా అది ఇంకా ఇంకా చూడటానికి సాధ్యం కావట్లేదు, బెదిరిపోతున్నాను నేను.
అయితే ఇప్పుడు అదే రూపం మన మీద వాత్సల్యత ఉన్నప్పుడు ఒకలాగా చూస్తారు. అలాగే మన మీద కోప్పడుతున్నప్పుడు ఇంకొకలాగా చూస్తారు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు. మనం కొట్టక్కర్లే, తిట్టక్కర్లే. అప్పటిదాకా బాగా గారాబంగా పెంచి, పెంచి, పెంచి ఒక్కసారిగా ఎప్పుడైనా నాకు వాడు తప్పు చేసినా, చేయకపోయినా, వాడు తప్పు చేశాడని వాడికి తెలుసుకునే వయసు కూడా కాదు. నేను కోపంగా ఒక్కసారి చూసి అలా చూసేసరికి వాడికి ఇంకా భయమేసిపోతూ ఉంటుంది. నేను ఇంకా తిట్టలా. ఒక్కసారి నా చూపు మారిపోయింది. నేను చూసే విధానం మారిపోయింది. భయమేసిపోతూ ఉంటుంది. వాడికి వణికిపోతాడు. అలాగే ఇక్కడ ఇంత ఉగ్ర రూపాన్ని చూసేసరికి నా మీద కృప చూపించు, ఇది నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకా ఇంకా తీవ్రంగా అయిపోతుంది. అగ్ని ఎలా అయితే ఒక్కసారి మనం చిన్నగానే వెలిగిస్తాం. ఆ వెలిగి తర్వాత ఒక్కసారి మంట అంటుకున్న తర్వాత అది చెలరేగిపోతుంది. దానికి మళ్ళీ గాలి తోడైందంటే ఇంకా ఇంకా విజృంభిస్తూనే ఉంటుంది. పైగా పచ్చిది కాకుండా ఎండిది దానికి మళ్ళీ సంపర్కంలోకి వస్తూ వస్తూ ఉంటే ఏమైపోతుంది, మొత్తం ఇంకా వ్యాపించిపోతూ ఉంటుంది. దాన్ని ఆర్పటం నాకు సాధ్యం కాదు. అలాగే అంత ప్రళయకాల అగ్నిలాగా ఉన్నది. ఇదే మనకి ఉపనిషత్తుల్లో కూడా ఇక్కడ మళ్ళీ 7 రకాల అంటే భగ భగమని ఏది ఎగిసి పడుతున్నలాగా ఉన్న అట్లాగా ఆ నోటిలోంచి అలా కనిపిస్తున్నాయి. అక్కడ భక్షించేస్తున్నట్టుగా ఏవైతే 7 రకాలుగా ఉంటాయి అగ్నికి అంటారంటే అదే అగ్ని. కాకపోతే 7 రకాలుగా దాన్ని తీసుకుంటూ ఉంటుంది. అందులో ఇది కరాళి. ఏదైతే మనకి అగ్ని యొక్క రంగులు ఎలా ఉంటాయి, నల్లగా ఉంటుంది. దానికి మళ్ళీ పొగ ఉంటుంది. అగ్ని ఎక్కడ ఉంటుందో అక్కడ పొగ కూడా ఉంటుంది. అలాగే ఎరుపు వర్ణంలో ఉంటుంది. నిప్పు రవ్వలు కక్కుతూ ఉంటుంది. పొగతో ఉన్నది. అది పైగా వేగంగా ఉంటుంది. భయంకరంగా ఉంటుంది. ఇంకా ఇంకా పెద్దగా ఇప్పుడు స్టవ్ అంటించినప్పుడు భయం వేయదు. ఎందుకు, అది పరిమితిలో ఉంది కాబట్టి. మామూలుగానే చాలా తేలిగ్గా సునాయాసంగా పెట్టేస్తూ ఉంటాం. ఆ పరిమితికి మించి వచ్చినప్పుడు అది అదే అగ్ని. కాకపోతే ఇది చిన్నగా ఉంది. అది తారాస్థాయికి చేరినట్టుగా ఉన్నప్పుడు ఇలా నలుపు ఎరుపు రంగుల్లో పొగతో నిప్పు రవ్వలతో ఉండి పైకి పైకి ఎగిసి పడుతున్న భయంకరమైనది, ఆ మనోవేగం కన్నా తీవ్రంగా వ్యాపించిపోయి ఉన్నది. ఇది ఆ అగ్నిమయము. మనకి వేదాల్లో కూడా చెప్పినట్టుగా కాళీ కరాళీ చ మనోజవచ సులోహితాయ చ సుధృన్నవర్ణ స్ఫులంగిని విశ్వరుచి చ దేవి లేలాయమాన ఇది సప్తజిహ్వాహ. అంటే 7 జిహ్వలతో ఉన్న అగ్ని ఇంతలా వ్యాపించిపోయింది. అవి అక్కడ చూస్తున్నాడు. దాని కారణంగా ఇంకా ఇంకా భయానికి లోబడిపోతున్నాడు. ఆ విరాట రూపం ఏదైతే చూస్తున్నాడో చూసి చూసి ఇంకా ఇంకా సుఖం అన్నది పోయింది. ఏదైతే చూడాలన్న కోరిక కలిగిందో కోరిక కూడా పోయింది. ఎందుకు అడిగాను నేను అన్న స్థితికి వెళ్ళిపోయాడు. అంత భయం వచ్చేస్తుంది, దడ వచ్చేస్తుంది. ఒక్క ముఖమే భయంకరాలు అంటే అనేకమైన ముఖాలు అన్నీ కనిపిస్తున్నాయి. అన్ని దిశల్లో వ్యాపించిపోయింది. ఇంక ఎక్కడికి ఏది అర్థం కాని స్థితికి వెళ్ళిపోయాడు. అందుకే సమస్తానికి మూలమైన స్వామి, నువ్వు సర్వవ్యాపివి, సమస్తానికి మూలమైన వాడివి, పరమానికి పరమంగా ఉన్నవాడివి. ఇది వరలో విన్నాను కానీ ఇది చూస్తూ ఉంటే నా వల్ల కావట్లేదు. నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను. అందుకని నా మీద కృప చూపించి ఆ తీవ్రతని తగ్గిస్తావా అంటే, చూడరాన్ని చూసే అంత యోగ్యత ఇచ్చినా సరే చూసి నా గుండె తట్టుకోలేదు. ఆ భయానికి నేను ఈ రూపాలన్నీ చూస్తూ ఉంటే వణికిపోతున్నాను. అందుకుని కాస్త ఆ తీవ్రత తగ్గించవయ్యా అంటే, నేను చూడగలిగేలాగా ఆ రూపంలో నువ్వు దర్శనమివ్వు. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఇంకా ఇంకా భయం వచ్చేస్తుంది. అరణ్యరోదన అంట. అంటే ఏడుస్తున్నా వినేవాడు లేని స్థితి అయిపోతే ఎలా ఉంటుంది, ఎవడికి చెప్పుకోను. ఇక్కడ చూపించేస్తున్నావు కానీ నా గోడు వినవయ్యా, నాకు అంత భయం వేసిపోతుంది, అంత ఉగ్రంగా నన్ను చూడకు, దాన్ని కాస్త సంహరించుకుంటావా. పరమాత్మ విశ్వరూపాన్ని చూడాలన్న కోరిక కలగటం నాది బుద్ధి తక్కువ అన్న స్థితికి వెళ్ళిపోయాడు. అంత భయం వచ్చేసింది. అందుకే అందరికీ మూలమైన వాడివి ఇన్ని కొరలతో ఇంత భయంకరంగా ఉండి ఇన్ని ముఖాలతో అంతా చూస్తూ ఉంటే నాకు సుఖం పోయింది. అందుకని ఒళ్ళంతా నాకు భయం ఆవరించిపోయింది. నా మీద కాస్త దయ చూపించి కృప చూపించు, నన్ను కరుణించు, ఈ రూపాన్ని కాస్త సంహరించుకోనైనా ఇలా బతిమాలుకుంటున్నాడు. అంటే భయం వేస్తుందని పరమాత్మకి తెలీదా? తెలిసి కూడా అంటే అర్హత లేకుండా పాత్రత లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఎలా అయితే మనకి విద్యను కూడా బోధించొద్దు అంటారు.
అలాంటిది విరాట రూపాన్ని ఎందుకు చూపిస్తున్నాడు? పైగా ఉన్నది యుద్ధ రంగంలో. దేనికైతే భయపడిపోయి అక్కడ వాత్సల్యంతో నేను ఇంకా యుద్ధమే చెయ్యలేను, నా వాళ్ళని నేను చంపేసుకుంటున్నాను, దీని తర్వాత అనర్థాలైపోతాయని ఇంతలాగా మాట్లాడిన అర్జునుడు ఆ జ్ఞానం వైపు వెళ్ళాకంటే రాగమన్నది కొంచెం కూడా లేకుండా, ఎలా అయితే సుఖదుఖాలు సమభావంతో సమదృష్టితో, అలాగే ఇక్కడ జ్ఞానం అన్నది అజ్ఞానం మూలాల నుంచి తొలగించటానికి, రాగం అన్నది బంధం అన్నది తొలగిపోవాలి. పరమాత్మ అని తెలిసినా సరే స్నేహభావం ఏదైతే ఇంతకు ముందు వరకు ఉందో ఆ స్నేహం గీహం అన్నీ ఎగిరిపోయాయి ఇప్పుడు. పగా విరాట రూపంలో భూత భవిష్యత్ వర్తమానాలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే నీ ప్రభావం నేను ప్రత్యక్షంగా అంటే విన్నాను, ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను. దీనస్థితికి వెళ్ళిపోతున్నాను నేను, అందుకని ఇంకా ఉపసంహరించుకో. అంటే నేను చూడలేనిది, నాకు సాధ్యం కానిది చూపించటానికి ఎలాగైతే దివ్య దృష్టి ఇచ్చాడో, మరి ఆ మనసు తట్టుకోవటానికి కూడా ఇవ్వాలి కదా. అంటే ఏదైతే నాకు ఒక మాటో ఇంకొకటో అయితే మనసుకి గాయం తగిలింది అని అనుకుంటాను. ఎక్కడుంది మనసు? వద్దంటే వచ్చి, కావాలంటే వచ్చి, పొమ్మంటే పోయి, ఇలా ఉంటుందా పరమాత్మది? నీకు కావాలనుకున్నా లేదనుకున్నా ఎప్పుడూ ఉంటూనే ఉన్నాడు. సర్వవ్యాపి, అనంతమైన వాడు, అంతటా ఎప్పుడూ ఉంటున్నవాడే. అయితే అన్నీ ఒక్క దగ్గరగా నీకు చూపించేటప్పటికి తట్టుకోవటానికి కష్టంగా ఎలా అయితే ఉన్నదో, పరిమితిలోనే అంటే అర్హత పాత్రత అన్నది మనకి ప్రధానము. మనం ఏది చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అవగాహనతో ఎంత చెయ్యాలో అంతకు మించి ఏది మళ్ళీ సంపర్కం కలిగినా, సంపర్కం నుంచి దూరం అయిపోయినా ఏదైనా సరే సమభావనతో ఉండగలిగే స్థితికి చేరుకోవాలి. ఆ భేదం తొలగిపోవాలి. చూపిస్తుంది నువ్వు, చూసేది నేను అని ఉన్నంత వరకు నాకు భయం వేస్తుంది. అది నేనే, ఇది నేనే అని ఎక్కడైతే స్పష్టత వస్తుందో, నేను అన్నది లేకుండా పోయినప్పుడు ఆ భయం అన్నది మూలాల నుంచి తొలగిపోతుంది. సర్వము పరమాత్మమయం అన్నప్పుడు మనం దేన్ని చూసి భయపడాలి? పరమాత్మ కానిది లేనిది ఏముంది? భయానికి కారణమేముంది? జననం ఉంటే మరణం ఉంటుంది, మరణానికి ఎందుకు భయపడాలి? జననానికి వేడుకలాగా చేసుకుంటున్నామే, మరణానికి ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ఉన్నప్పుడు అది ఉండదా? అది ఉన్నప్పుడు మళ్ళీ జననం లేదా? ఈ కాలచక్రంలో భ్రమిస్తూనే ఉండాలి. నీకేది అనుకూలంగా ఎప్పుడూ ఉండదు, అన్నీ జరిగిపోతూనే ఉంటాయి. కాకపోతే అందులో నువ్వు దానిలో అంతర్లీనంగా ప్రవాహానికి తగ్గట్టుగా నన్ను నేను మలుచుకుంటూ నా పయనాన్ని నేను కొనసాగించటము, పైగా అది జ్ఞానాన్ని ఆధారం చేసుకుని. ఈ భవసాగరాన్ని దాటాలి అంటే ఆ నావ పరమాత్మ అయి ఉండాలి. నాకు బాధ వచ్చినప్పుడు పట్టుకుంటాను, సంతోషం వచ్చినప్పుడు వదిలేస్తాను అంటే నేను మళ్ళీ ఇక్కడే కొట్టుమిట్టాడుతూ ఉంటాను. ఏది వచ్చినా ఏది పోయినా నిన్ను మాత్రం విడవకుండా ఆ నావని నేను వదలను, అట్లానే పట్టుకుంటాను అంటేనే అప్పుడు నేను ఈ భవసాగరాన్ని సునాయాసంగా దాటగలను. భయం లేదు, ఏమీ లేదు, భక్తే ఉంది. ఆ భక్తి కూడా పరిమితం కాదు, అపరిమితంగా అయిపోవాలి. కోరిక లేని స్థితికి నువ్వు వెళ్ళిపోవాలి. ఆ భయాన్ని నిర్మూలించటానికి ఇంత తీవ్రంగా ఉంటుందని పరమాత్మకి తెలియదు, అయినా ఎందుకు చూపించాడంటే ఆ స్థితికి తీసుకెళ్ళిపోతున్నాడు. జ్ఞానానికి ఆ చేరువుగా తీసుకెళ్లే స్థితి అది. అందుకే ఇంత భయం వేస్తుంది అని చెప్పాక అప్పుడు తర్వాత తన రూపాన్ని మళ్ళీ ఎలా తనకి మలుస్తాడు అన్నది కూడా తర్వాత శ్లోకాల్లో చెప్పబడింది. దీంతో భగవద్గీత 11 చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 25 శ్లోక సంపూర్ణం.